प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ दयानन्दचरणौ मनसा स्मरामि दयानन्दचरणौ शिरसा नमामि। పంచభూతాల్లో జలం అనేది నాలుగవ తత్వంగా ఎలిమెంట్గా మన వాళ్ళు చెప్పారు. జలం అంటే నిజంగా అసలు ఈ ప్రకృతి అంతా కూడా జలం మీదనే ఆధారపడిందని మనకు మంత్రం కూడా చెప్తుంది. ఆపోవా ఇదగుం సర్వం విశ్వాభూతాని ఆపహ. అసలు ఒక జీవి పుట్టాలంటేనే జలం కారణం. ఒక జీవకణం బ్రతికుండేది ద్రవంలోనే. ఆ ద్రవము తల్లి గర్భంలోకి వెళ్ళి పడిన తర్వాత ఆ కణము అక్కడ బ్రతకాలి, ఒక జీవిగా ఒక శిశువుగా అక్కడ ఉత్పత్తి అవ్వాలి అని అంటే, ఒక పిండం అవ్వాలన్నా, అది ఒక శిశువుగా పరిణామం చెందాలి అన్నా తల్లి గర్భంలో ఉమ్మినీటిలోనే ఉంటుంది. అది ఉమ్మునీరు అంటారు. అది ద్రవమే. ఆ శిశువు పుట్టి బయటకు వచ్చిన తర్వాత శరీరంలో ఉండేవంతా కూడా ఫ్లూయిడ్సే, ఎక్కువ భాగం ద్రవమే ఎక్కువ. శరీరంలో ఉండే ఫ్లూయిడ్స్ కనుక, ద్రవాలు కనుక పోతే మనిషి చచ్చిపోతాడు, ఇంకేం పనికిరాడు. అంటే అసలు మొత్తం ఈ ప్రకృతి అంతా కూడా కంప్లీట్గా, మొత్తం ఈ సృష్టి ద్రవంతో నిండి ఉంది. ఇది అందుకే ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో తెలీదు. మన ఋషులు కూడా ఇది దర్శించారు. ఆపోవా ఇదగుం సర్వం. మనం భూమిని తవ్వితే నీళ్లు, మీరు ఏదైనా చూడండి, ఎక్కడైనా నీరు లేనిది ఏదీ లేదు ఈ ప్రకృతిలో. జలం అనేది కనుక తీసేస్తే ఈ ప్రకృతిలో నుంచి ప్రకృతి నాశనం అయిపోతుంది చాలా. అందుకనే నీళ్లకి మనకు సంస్కృతంలో బోల్డ్ పర్యాయ పదాలు ఇచ్చారు. దాంట్లో జీవం, ప్రాణం, ఇన్ని పేర్లు పెట్టారు దానికి, నీళ్ళకి. నీరంటే జీవం, నీరంటే ప్రాణం. అందుకనే నీళ్లు దప్పిక వేసి నీళ్లు దొరకకపోతే, ఏమండి నా ప్రాణం పోయేలా ఉందండి బాబోయ్, నాకు జీవం ఆగిపోయేలా ఉందండి అంటారు. అంటే ఆ నీరు ఒక ప్రాణం మనకు. నీళ్లు లేకపోతే ఏమీ లేవు. కాబట్టి ఆ జలం అనేది ఒక దైవంగా మనం భావిస్తాం. ఎందుకనంటే ఏది లేకపోతే మనకు మనుగడ లేదో, ఏది లేకపోతే మనకు పురోగతి అనేది లేదో, అది జలం, అది ద్రవం, అది నీరు, అది దైవం మనకు. అటువంటి దైవాన్ని మనం ఎలాగ ఆరాధించాలి అని అంటే, మనం ఒక శివలింగం పెట్టుకుంటాం, లేకపోతే ఒక సాలగ్రామం పెట్టుకుంటాం, లేకపోతే ఒక మహావిష్ణువు యొక్క రూపాన్ని పెట్టుకుంటాం. పెట్టుకుని ఇప్పుడు దానికి అభిషేకం అనే ప్రక్రియ ఉంది. మన హిందూ ధర్మశాస్త్రాల్లో, మన ఆగమాల్లో అభిషేకం అనే ప్రక్రియ చేస్తారు. ఆ అభిషేక ప్రక్రియ చేసేటప్పుడు మీరు చూస్తే ముందు నీళ్లతో చేస్తారు, తర్వాత పాలతో చేస్తారు. పంచామృతాలు అంటే పెరుగు, ఆవు నెయ్యి, ఆవు యొక్క పెరుగు, ఆవు పాలు, ఆవు నేతితో, తేనెతో, పటిక బెల్లంతో, కొబ్బరి నీళ్లతో, ఇలాగ ఈ ద్రవ పదార్థాలన్నీ ఆ భగవంతుడికి అభిషేకం చేస్తారు. అంటే ఈ ద్రవమే లేకపోతే ప్రకృతి లేదు, నా మనుగడకు, నా పురోగతికి, నా యొక్క జీవన విధానానికి పూర్తి స్థాయిగా అది నన్ను నిలబెట్టింది ద్రవమే
కాబట్టి ఈ ద్రవమే నాకు దైవం. చూడండి, పంచభూతాల్లో భూమి ఒకలా నాకు దైవంగా నిలబడితే ఈ ద్రవము నాకు మరోలా నిలబడింది. అందుకే ఒక హిందూ వ్యవస్థలో ఒక గొప్ప ఆచారం ఏంటంటే, మనం అభిషేకం అనే ప్రక్రియ ఉంది చూసారా, భగవంతుడికి చేసేది. అది ప్రతి ఇంటిలో జరగాలి, ప్రతి నిత్యం జరగాలి. కాబట్టి అభిషేకం చేస్తాం. అందులో అన్ని ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం ఆవువే ఉంటాయి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఇవన్నీ మొత్తం ఆవు నుంచి వచ్చినటువంటిది. మొత్తం ఈ ద్రవాల నుంచి సేకరించబడ్డటువంటి అంశం. పెరుగు కూడా చిలికితే ద్రవమే, అది చూడడానికి కొద్దిగా ఘనంగా ఉంటుంది. నెయ్యి కూడా గడ్డగడుతుంది, కానీ దాన్ని కాస్తే అది కూడా ద్రవం అవుతుంది. సో ఇవన్నీ ద్రవాలు ఇవి. కాబట్టి ఒక అభిషేకం ద్వారా నేను ఏదో శివుణ్ణో కనపడని దేవుణ్ణో కాదు నేను పూజించేది, పరమాత్మ రూపంలో ఉండి ఒక ద్రవము నా జీవితానికి, నా యొక్క బ్రతుకుకి ఆధారంగా నిలబడ్డది. నా బ్రతుకును నడిపిస్తుంది, నా జీవితానికి అదొక హేతువై ఉంది. కాబట్టి నా బ్రతుకుకి, నా జీవితానికి హేతువై ఉన్నటువంటి ఆ ద్రవాన్ని మనం భగవంతుడిగా భావించి, మనం పాలు శివలింగం మీద పోస్తాం, పెరుగు పోస్తాం, ఇవన్నీ చేస్తాం వెంకటేశ్వర స్వామి మీద. కానీ అన్నీ అయిన తర్వాత దేన్ని లోపలికి తీసుకుంటాం చెప్పండి? దాన్ని అన్నీ కలిసి బయటకు వచ్చిన తర్వాత దాన్ని తీర్థంగా లోపలికి తీసుకుంటాం. తీసుకునేటప్పుడు ఏమని చెప్తాం? అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత పాదోదకం పావనం శుభం, లేకపోతే లక్ష్మీనారాయణ దేవత పాదోదకం పావనం శుభం 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 అంట అని తీసుకుంటాం. అంటే అర్థం ఏంటంటే, ఏ ద్రవమైతే ఈ జీవితానికి, బ్రతుకుకి ఆధారమై ఉందో, ఏ ద్రవమైతే నా యొక్క మనుగడకు హేతువై ఉందో, ఆ ద్రవాన్ని నేను భగవంతుడిగా భావించి నేను లోపలికి తీసుకుంటున్నాను. ఆ ద్రవాన్ని బయట నేను అభిషేకం చేస్తున్నాను. ఆ ద్రవాన్ని ఒక అభిషేకంలా, అంటే ఒక ప్రక్రియగా నేను చేస్తున్నాను. అక్కడ ఒక స్ఫటిక లింగం కానీ, ఒక సాలగ్రామం కానీ, లేకపోతే ఒక పంచలోహ విగ్రహం కానీ, ఇది నాకు ఒక నిమిత్త మాత్రం. అంటే నేను ఈ ద్రవాన్ని దైవంగా భావించాలంటే, ఈ ద్రవము వెళ్ళి పడేది నాకు దైవంగా ఒక ఆలంబనంగా ఉంటే నాకు ఇది దైవం అయిపోతుంది. అంటే మన పూర్వీకులు మట్టిని దేవుడిగా పెట్టలేదు అక్కడ, గుర్తుపెట్టుకోండి. దేవుడే మట్టి రూపంలో నిన్ను కాపాడుతున్నాడు. ఎంత కాన్సెప్ట్ చూడండి. మట్టి దేవుడు కాదు అక్కడ, దేవుడే మట్టి రూపంలో ఉండి కాపాడుతున్నాడు. దేవుడే ద్రవ రూపంలో ఉండి కాపాడుతున్నాడు. దేవుడే అగ్ని రూపంలో ఉండి కాపాడుతున్నాడు. కాబట్టి భగవంతుడికి ఒక రూపం లేదు, కానీ ప్రతి రూపము పరమాత్ముడే. ప్రతి రూపంతో తానే వ్యక్తమై నిన్ను కాపాడుతున్నాడు. ఏకో వశీ సర్వభూతేషు గూఢః రూపం రూపం బహుదా యః కరోతి. అద్భుతమైన వేదమంత్రం అండి, ఉపనిషత్ మంత్రం. పరమాత్మకి రూపం లేదు, కానీ కనిపించే ప్రతి రూపం నుండి పరమాత్మ వ్యక్తమవుతున్నాడు. బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు 10 రూపాయలకి ఏమైనా ఒక రూపం ఉందా? నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, మీరు నాకు చెప్పాలి. 10 రూపాయలు అనేది, 10 రూపాయలు అనేది విలువ, గుర్తుపెట్టుకోండి. 10 రూపాయలు అనేది ఇట్ ఈజ్ ఎ వాల్యూ, మనీ వాల్యూ అంతే. కానీ అది వ్యక్తం అవ్వాలంటే, ఇప్పుడు సపోజ్ 40 పావలాలు ఎంత? 100 10 పైసలు ఎంత? 205 పైసలు ఎంత? 20 50 పైసలు ఎంత? 10 రూపాయలు ఎంత? రూపాయి నాణ్యాలు 10 అయితే ఎంత? 5 రూపాయల నాణ్యాలు 2 అయితే ఎంత? 2 రూపాయల నాణ్యం 5 అయితే ఎంత? 10 రూపాయల నాణ్యం 1 ఉంటే ఎంత? మరి 10 రూపాయలు అంటే ఏమిటి చెప్పండి, ఎక్కడుంది? అరే 5 పైసల్లోనూ ఉంది, 10 పైసల్లోనూ ఉంది, పాహులాలోనూ ఉంది, అర్ధ రూపాయలోనూ ఉంది, రూపాయలో ఉంది, 2 రూపాయల్లో ఉంది, 5 రూపాయల నాణ్యంలో ఉంది, 10 రూపాయల కాగితంలోనూ ఉంది. 10 రూపాయలకి ఒక రూపం లేదు, కానీ ప్రతి దానిలోనూ తను వ్యక్తమవుతూ ఉంది. ఏకో వశీ సర్వభూతేషు గూఢః రూపం రూపం బహుదా యః కరోతి. అర్థమైందా? ఆలోచన చేయండి, ఒక్కసారి థాట్ చేయండి.
ఏకస్తథా సర్వభూతాంతరాత్మ. ఎంత అద్భుతమైన మంత్రం అంటే ఉపనిషత్ మంత్రం. భగవంతుడు అనగానే మనకేంటంటే ఒక రూపం చూడాలనుకుంటాం. కాదు, ప్రతి రూపము పరమాత్ముడే అన్న స్థాయికి కనుక ఒక సాధకుడు పెరగడం మొదలు పెడితే, వాడు అవగాహనలో కనుక ఆ యొక్క స్టాండ్ మారితే, నాకు మట్టి భగవంతుడే. గుర్తుపెట్టుకోండి. మట్టి దేవుడు కాదు, కానీ భగవంతుడే మట్టి రూపంలో వ్యక్తమవుతున్నాడు. భగవంతుడే ద్రవ రూపంలో వ్యక్తమవుతున్నాడు. భగవంతుడే మట్టి రూపంలో వ్యక్తమయ్యాడు కాబట్టి మట్టి నుండి వచ్చే సమస్తము ఎవరై ఉంటారు? భగవంతుడే. అంతేనా కాదా? ఏమండి, ఇప్పుడు ఆనం వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళందరూ ఏమవుతారు? గోనం వాళ్ళు అవుతారా? ఏమవుతారండి? ఆనం వాళ్ళు. ఆ ఇంటి పేరు వస్తుంది. భగవంతుడే మట్టి రూపంలో వ్యక్తమవుతున్నప్పుడు ఆ మట్టిలో నుంచి పుట్టినటువంటి ప్రతిదీ కూడా ఏమవుతుంది? భగవంతుడే. అందుకనే మట్టిలో నుంచి పుట్టే ప్రతి వృక్షము, ప్రతి సస్యము, ప్రతి వృక్షము నాకు భగవంతుడే. అందుకనే ప్రతి వృక్షాన్ని పూజిస్తాం మనం. ఎందుకని? వృక్షాన్ని పూజించట్లేదు, భగవంతుడే ఈ రూపాలతో వ్యక్తమవుతున్నాడు కాబట్టి. వృక్షాణాం పతయే నమః. నమకం అంటుంది, నమకం. వృక్షాణాం పతయే నమః. భగవంతుడే నీరుగా వ్యక్తమయ్యాడు కాబట్టి నీళ్లు దేవుడు కాదు. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది మీకు ఇంకొక కోణం చెప్పి నేను చెప్తాను. ఇప్పుడు ఒక అమితాబ్ బచ్చన్ ఉన్నారు, ఒక పెద్ద యాక్టర్. అతను ఒక బెగ్గర్గా నటిస్తున్నాడు. అవునా? చెప్పండి. బెగ్గర్గా నటిస్తున్నాడు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ బెగ్గరా అండి? కాదు. కానీ బెగ్గర్ అనే పాత్ర ఎవరి వల్ల ఉంది? అది. ఈ బెగ్గర్నెస్ పోయినా కూడా ఆ పాత్ర తీసేస్తే, ఇప్పుడు యాక్షన్ అయిపోయింది అనుకోండి, వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు అతను ఎవడు? కరోడ్పతి. అతను కరోడ్పతి కాదు, కౌన్ బనేగా కరోడ్పతి అని అంటాడు మళ్ళీ అతను. ఇప్పుడు చూడండి, అతను బెగ్గర్ కాదు, కానీ బెగ్గర్ అనే పాత్ర అతని మీద ఆధారపడింది. అవునా? బిచ్చగాడి పాత్ర అతని మీద ఆధారపడింది. అతను లేకపోతే బిచ్చగాడి పాత్ర లేదు. అతను బిచ్చగాడిగా నటిస్తున్నప్పుడు బిచ్చగాడి పాత్ర ఎవరి మీద ఆధారపడింది? అతని మీదే. ఇప్పుడు బిచ్చగాడి పాత్ర అమితాబ్ బచ్చన్ నుంచి వేరు చేయగలమా? ఇద్దరిని వేరుగా చూడగలమా? లే. వాళ్ళు బిచ్చగాడు ఎక్కడున్నాడండి? అక్కడ ఉండేది అమితాబ్ బచ్చన్ కదా. ఆ బిచ్చగాడుగా చింపిరి జుత్తు ఎవరిది? వాడిదే. చిరిగిపోయిన బట్ట వేసుకున్నాడు, ఎవరు? వాడే. అక్కడ బిచ్చగాడు అని మనం చూసే ప్రతి అణువు ఎవరు? అమితాబ్ బచ్చనే. అంటే బిచ్చగాడి నుంచి అమితాబ్ బచ్చన్ ఎట్టి పరిస్థితుల్లో వేరు చేయలేం. అలాగనే మట్టి దేవుడు కాదు, మట్టి కన్నా స్వతంత్రుడు దేవుడు. కానీ భగవంతుడు లేకపోతే పృథివీ లేదు. పృథివీని భగవంతుడి నుంచి వేరు చేసేదానికి లేదు. ప్రతి అణువు పరమాత్మమయమై ఉంది. ఇందుగలడు అందు లేడని సందేహము వలదు చక్రి, సర్వోపగతుండు నీ వెందెందు వెదకి చూచిన నందందే గలడన్నాడు ఆయన. ఎంత ఒక క్లీన్ కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ లేదు. కాబట్టి పరమాత్ముడే మట్టిగా వ్యక్తమైనప్పుడు ఆ మట్టి నుంచి వ్యక్తమయ్యేవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే. అందుకనే ఒక హిందువు పవిత్రంగా ఒక వృక్షాన్ని పూజ చేస్తున్నాడంటే చెట్టుని, చెట్టు కొమ్మల్ని, ఆకుల్ని కాదు మనం చూసేది. అక్కడ ప్రతి అణువు పరమాత్మ ఈ రూపంతో ఉండి నన్ను కాపాడుతున్నావా, ఈ వృక్షమై నన్ను కాపాడుతున్నావా అని ఆయన నమస్కరిస్తున్నాం మనం. ఒక నీళ్లు ఉన్నాయనంటే, నది ఉందనంటే, ఒక సముద్రం ఉందనంటే, ఒక కాలువ ఉందనంటే, లేదు నీళ్లు ఎక్కడ కనిపించినా గుర్తుపెట్టుకోండి, పరమాత్ముడే ఆ రూపంతో వ్యక్తమవుతున్నాడు. అందుకనే నదీనాం పతయే నమః. నదులన్నిటికీ నా నమస్కారమని నమ్మకం చెప్తుంది. నదుల్ని మనం ఆరాధన చేస్తాం, తెలుసు కదా మీకు. గంగా హారతి ఇస్తారు.
ఇప్పటికీ కాశీలో కానీ, ఋషికేశ్లో, హరిద్వార్లో, ఇంకా చాలా చోట్ల ఇప్పుడు నదులకి హారతి మొదలు పెట్టారు. చెయ్యాలి మనం. ఎందుకనంటే అడిగాడు ఒక ఆయన, ఏమిటండి బుద్ధి లేదు, నదికి ఎక్కడ హారతి చేస్తారండి మీరు? ఒక ఆయన నన్ను అడిగాడు, నదండి ఇలా పోతూ ఉంటుంది, మీరు హారతి ఇచ్చేటప్పుడు ఏ నీళ్లు పుచ్చుకుంటాయండి? మీరు హారతి వెలిగించేటప్పటికి ఆ నీళ్లు ముందుకు వెళ్ళిపోతాయి, కొత్త నీళ్ళు వస్తాయి, తిప్పేలోపు ఈ నీళ్ళు వెళ్ళిపోతుంది, మీరు దేనికి ఇస్తారండి హారతి అని అడిగాడు ఒక ఆయన. మంచిదే కదా ప్రశ్న, చాలా మంచి ప్రశ్న, మేధావి, చాలా మంచి హేతువాది. కావాలి, ఇటువంటి ప్రశ్నలు రావాలి మనకు. మీరు ఏ నీళ్ళకి ఇస్తారండి? మీరు ఇలా తిప్పేలోపు ఈ నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, పుచ్చుకోదు కదా, అంతే కదా, కదిలిపోతుంది కదా. కదిలిపోయేదానికి మీరు హారతి ఇవ్వడం, పూజలు చేయడం ఏమిటండి? ఇది పిచ్చి పని కాకపోతే అన్నాడు. నేను చెప్పాను, ఈ లోకంలో నదే కాదురా కదిలిపోయేది, నువ్వు కూడా కదిలిపోతున్నావు. బాగా చూడండి, ఈ లోకంలో భగవంతుడు బయట ఒకటి పెడితే లోపల ఒకటి పెడతాడండి. మన దగ్గర ఒకటి ఉంటుంది, అదే బయట ఉంటుంది. బాగా గమనించండి, బయట భూమి, ఇక్కడ మనకు శరీరం పెట్టాడు. మీరు కోయిన్సిడెన్స్ చూడండి ఎంత క్లీన్గా ఉందో. బయట భూమి ఎలాగైతే స్థిరంగా ఉండి పెరుగుతుందో, దాంట్లో చెట్లు, ఇవన్నీ పుట్టలు, గుట్టలు, చెట్లు, ఇవన్నీ ఆకులు, అలమలన్నీ పుడుతున్నాయో, అలాగనే ఇది కూడా భూమి, శరీరం. దీంట్లో నుంచి మొలకలు లేవట్లే, ఈ వెంట్రుకలన్నీ ఏంటి ఒక్కో చెట్టు లాంటిది, గోరులు రావట్లే, వెంట్రుకలు రావట్లే, ఎన్ని ఇందులో తయారవుతున్నాయి. ఇది ఇలాగ ఉంటుంది, ఇది ఒక బాడీ, రిమైన్స్ యాజ్ ఎ బాడీ. అది చనిపోయేదాకా, ఈ బాడీ పెరిష్ అయిపోయేదాకా ఈ బాడీ అలా ఉంటుంది. దాంట్లో నుంచి వెంట్రుకలు వస్తున్నాయి, గోరులు వస్తున్నాయి, ఎన్ని పుడుతున్నాయి. అంటే బయట భూమి ఎలా ప్రవర్తిస్తుందో నా శరీరంలో పరిణామాలు కూడా సేమ్ రిప్లికా అలానే ఉంది. రెండవది నీళ్లు. నదిలో నీళ్ళు ఎలా ఉంటాయి? కదులుతూ ఉంటుంది. లోపల నా మనస్సు చూడండి ఎలా ఉందో. బయట నది, లోపల మది. నది ఎలా ఉంటుందో నా మది కూడా అంతే, కదిలిపోతూ ఉంటుంది. నిలబడుతుందా ఎక్కడన్నా? నిలబడి ఉంటుందా? అలాగా నిలబడదు కదా. ఇప్పుడు కూడా గంట సేపు నిలబడట్లే మీకు. బాబా ఇప్పుడు నిలబడదనంటే మళ్ళీ నేను చెప్పేవన్నీ పనికి రాకుండా పోతాయి. నిలబడుతుందా ఇప్పుడు ఏమన్నా? మరి నిలబడదు కదా అంటే దానికి తలకాయ ఊపారు. నిలబడుతుంది కదా అంటే దీనికి అంటే దేనికి తలకాయ ఊపాలి తెలియాలి మీకు. అన్నిటికీ తలకాయ ఊపితే ఎలా? అన్నిటికీ తలకాయ ఊపితే ఎలా అండి? నిలబడుతుందా నిలబడదా? మనస్సు నిలబడితే మనస్సు కాదుగా. ఇదేంటండి మళ్ళీ తిరకాసు ఏంటి మీది? ఈ బారకాసులో తిరకాసు ఉందా? బారకాసు ఉందా ఇక్కడ? రైట్, ఏం ఆడుకున్నప్పుడు ఉండేది. ఏం ఇప్పుడు ఎక్కడ నెల్లూరు అంటే ఇప్పుడు వదిలేస్తే ఏం అర్థం కావట్లేదు నాకు. నిలబడితే మనస్సు కాదు. అందుకనే నన్ను ఒక కుర్రాడు అడిగాడు, డెఫినిషన్ ఏంటి మనస్సుకేనంటే, ద ఫ్లో ఆఫ్ వాటర్ ఈజ్ రివర్, ఫ్లో ఆఫ్ థాట్స్ ఈజ్ కాల్డ్ మైండ్. నది అంటే నీరు ప్రవాహం పొందితే దాన్ని నది అంటాం. నిలవ ఉండిపోయింది అనుకోండి దాన్ని గుంట అంటాం. దాన్ని ఒక కాలువ దాని అది గుంట, ఒక గుంటలో నీళ్లు ఉండిపోతాయి, అది ఎక్కడికి ప్రవహించదు. కానీ నది అన్న, కాలువ అన్న, ఇవన్నీ కదిలే నీటిని నది అని అంటాం. కదిలే నీరంటే ప్రవాహము పొంది కదిలిపోయే నీటిని నది అని అంటాం. మనస్సు అంటే కూడా గుర్తుపెట్టుకోండి, కదిలే ఆలోచనల సమాహారమే మనస్సు. మనస్సు అంటే వేరే ఏదో కాదు. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, దాన్ని చూస్తున్నాం, అది కదిలిపోతుంది, ఇంకోటి వస్తుంది, కదిలిపోతుంది, ఇంకోటి వస్తుంది, చూస్తాం, కదిలిపోతూ ఉంటుంది. అది బాగా చూడండి. కాబట్టి మనస్సు అంటే నదిలా మన మది కూడా కదిలిపోతూ ఉంటుంది. కాబట్టి నేను భూమిని ఆరాధన చేశాను అని అంటే నా పార్థివ దేహాన్ని ఆ పరమాత్మ ఇచ్చాడు. కాబట్టి దానికి నేను బ్రతికున్నంతకాలం పరమాత్మ అని ఆ పరమాత్మ భావాన్ని నేను పెంపొందించుకుని, నా జీవ భావాన్ని తగ్గించుకుంటూ, నా అహంకార మమకారాల్ని తగ్గేలాగా, నాలో సాధన పెంపొందేలా భగవంతుణ్ణి ప్రతి పార్థివ రూపాల్లో చూడగలిగేటువంటి శక్తిని కల్పించమని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు, ఒక శివలింగంలోనే కాదు నాకు దేవుడు, నాకు కనిపించే ప్రతిదీ నాకు శివుడు అవ్వాలి. నాకు కనిపించే ప్రతిదీ నారాయణుడు కాగలగాలి. మంత్రమే అంటుంది,
నారాయణాయేవేతి ఇదగుం సర్వం అధశ్చ నారాయణ ఊర్ధ్వంచ నారాయణ దిశశ్చ నారాయణ కాలశ్చ నారాయణ. అరే సమస్తము నారాయణుడై ఉన్నప్పుడు నాకెందుకు కనపడట్లేదు అని అంటే, నారాయణుడు కనపడడు, నారాయణుడే సమస్తమై కనిపిస్తున్నాడు. అది చూడగలగాలి మనం. 10 రూపాయలు అనేది ఎక్కడ లేదు. 40 పావలాలు ఏమిటి, ఓ ప్యాకెట్లో వేసి 10 రూపాయలండి అంటారు. ఏవయ్యా నీకు బుద్ధి లేదా? 10 రూపాయలు అంటున్నావు, 40 పావలాలు ఇస్తున్నాయి. 40 పావలాలే 10 రూపాయలండి అంటే గుర్తుపెట్టుకోండి, 10 రూపాయలు అనేది రూపం లేదు, దానికి విలువ అంతే. విలువనే దానికి, దాని ఉనికి ఏమిటి? 10 రూపాయలు అనే దానికి విలువనే ఉనికి. అంతేనా కాదా? ఇప్పుడు ఈ వాచ్ ఉందనుకోండి, దీని విలువ ఎంతండి అని అంటాం. ఎంతండి? వెల అంటాం. వెల అంటే ఏంటి అర్థం? వెల అంటే ఏంటి అర్థం? అంటే ప్రైజ్ అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటనంటే ద పర్చేజింగ్ వాల్యూ, ఆబ్జెక్ట్ వాల్యూ, ఈ వస్తువు యొక్క విలువ, దాన్ని వెల అంటాం మనం. అంతేనా కాదా? ఇప్పుడు ఈ వాచ్ ఎంతండి అని అడిగామనుకోండి, ఇదండి ఒక ఏమో ఆయన చెప్పాలి మరి, నాకు తెలియదు. ఇది ఒక 1000 రూపాయలు ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, 5000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు. అంటే ఇప్పుడు 10,000 మనం డబ్బు అక్కడ పెడితే ఇది వస్తుంది. అంటే గుర్తుపెట్టుకోండి, 10,000 అనేది వాచ్లోనూ లేదు, 10,000 అనేది ఆ కాగితాల్లో లేదు. అది ఎక్కడ విలువ? బుద్ధిలోనే. విలువని కాగితాల్లో ముద్రించుకొని మనం దాన్ని మెయింటైన్ చేస్తున్నాం. విలువని దీనికి ఆపాదించి దీన్ని మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు వ్యవహారం జరగడానికి, వ్యవహారం కోసం విలువకి ఒక రూపం ఇచ్చుకున్నాము. అలాగనే మనం ఆరాధించుకోవడం కోసం భగవంతుడికి ఒక రూపాన్ని తీసుకొచ్చుకున్నాము. మట్టి దేవుడు కాదు, కానీ భగవంతుడే మట్టి రూపంలో వ్యక్తమవుతున్నాడు. భగవంతుడే ద్రవ రూపంలో వ్యక్తమవుతున్నాడు. భగవంతుడే మట్టి రూపంలో వ్యక్తమయ్యాడు కాబట్టి మట్టి నుండి వచ్చే సమస్తము ఎవరై ఉంటారు? భగవంతుడే. సమస్తము నారాయణుడై ఉన్నప్పుడు నాకెందుకు కనపడట్లేదు అని అంటే, నారాయణుడు కనపడడు, నారాయణుడే సమస్తమై కనిపిస్తున్నాడు. అది చూడగలగాలి మనం. పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీచే ప్రవచనం ఆధ్యాత్మిక సాధన. ఈ రోజు రాత్రి 8:30 మీ భక్తి టీవీలో.